ఇతను ఆ కర్ర లేకపోతే నడలేదంట, చాలా అవుట్గా ఉన్నాడు. ప్రార్థన చేయడానికి చేయమన్నారు. వస్తున్నారు. అలాగుండయ్యా, ఇలా పట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పక్కనుండే ప్రార్థన చేసి వేస్తున్నామండి. కాలు నుంచి ప్రతి బలమైన నుంచి ఇప్పుడే ఆయన దీన్ని పైకి వేస్తున్నాము. ఈ కాలు వ్యాధి నుంచి విడుదల స్వస్థత కలుగులు కాదు. ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి బలహీనత నుంచి బిడ్డను విడుదల స్వస్థత కలుగులు కాదు. తండ్రి బిడ్డ ముట్టుని స్వస్థపరిచేవాళ్ళు ప్రతి నరాల్లో రక్తం ప్రోత్సహిస్తున్నాం, ప్రతి గుండెలో రక్తం ప్రోత్సహిస్తున్నాం, ఈ బిడ్డలోకి రక్తం ప్రోత్సహిస్తున్నాం, కలుగులో కాల్చిన రక్తం ప్రోత్సహిస్తున్నాం. లోపల ప్రతి అనారోగ్యంగా తీసుకొచ్చి ఈ బిడ్డల ముట్టుని స్వస్థపరిచేవాళ్ళు నమ్ముతుంది. ఏ నామంలో నాముతాయి ఒకసారి బయట వచ్చింది అమ్మా. అదైనా ఈ కాలు అది చేస్తూ ఈ కాలు వెనక్కి పెట్టి ఒకసారి స్లోగా పెట్టి వెనక్కి పెట్టి నుంచో నాన్న వేసుకో, నాన్న చేసుకో. ఆ కాలు కూడా నాన్న చేయాలి. ఆ కాలు వెనక్కి పెట్టి ఆ కాలు నుంచి వెనక్కి పెట్టి వేస్తున్నాము. ఎప్పుడు కాలు నుంచి పట్టుకోదా వదిలేమ్మా, ఫ్రీగా నడిచేసి సాతాను పో సాతాను అది ఇంకా అది కూడా పైకి తను ఇప్పుడు వదిలేస్తున్నా. ఓకే వదిలేస్తున్నా. చేయగలడు. దేవుడు ఉన్నాడు నీ పక్కన, దేవుడిని పక్కన ఉన్నాడు. ఫ్రీగా నడు. హల్లెలూయా. ఇంకా ఫ్రీగా నడాలి. అమ్మ ఎవరితో మూడు కంటిన్యూ వారం రోజులు ముగ్గురు రాయండి. కాలు వెనక్కి సాపండి. చెప్పండి. దాన్ని పట్టుకోండి. నూనె మాత్రం రాయండి. కాలు కూడా వెనక్కి వెళ్ళాలి అంటున్నాడు. వారం రోజులు రాయండి. సాక్ష్యం దేవుడు నడిపిస్తాడు. ఆమె నువ్వు నడిచావు కదా చాలు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మీ వద్దకు వాడు